నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. కాస్త ఓల్డ్దే కానీ మంచి క్వాలిటీ అయితే కనిపిస్తుంది. హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 23x10 చాలా పెద్ద హాల్ అని చెప్పొచ్చు. ఇంచుమించుగా 10x10 10x15 ఉంటేనే ఎక్కువ. ఇది 23 వచ్చింది. ఇదంతా టీవీ యూనిట్ అండి. హాల్ కాకుండా మళ్ళీ సెపరేట్గా మనకి డైనింగ్ వచ్చిందండి. లొకేషన్ వచ్చి ప్రైమ్ లొకేషను సిరిపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్తాం కదండి, అక్కడ సిరిపురం దగ్గర వస్తుంది. డైనింగ్ కూడా 10x10 వచ్చింది. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది, ఓల్డ్ మోడలు. ఇదంతా కిచెన్ అండి. కిచెన్లో కూడా మనకి వుడ్ వర్క్ ఉంది, కానీ మనకి లేటెస్ట్ మోడల్ అనిపించదు. పైన ఎల్ షేప్లో అట్టుకొచ్చింది. కిచెన్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఓల్డ్ అన్నీ కూడా మనకి స్పేసెస్గా అనిపిస్తాయి. ఇదంతా యూటిలిటీ కూడా మనకి ఇంచుమించుగా రెగ్యులర్గా పోలిస్తే డబుల్ యూటిలిటీ అని చెప్పొచ్చు. హాల్ కానీ డైనింగ్ కానీ కిచెను యూటిలిటీ అన్నీ కూడా మనకి వెరీ బిగ్ సైజులో వచ్చినాయండి. మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే టీవీ యూనిట్ పక్క నుంచి మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే అనిపించిందండి. కాస్త వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. 10x13 సైజులో అయితే బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంది. 6x6 ఏగా మనకి ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. చివరిలో మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది. బాత్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చండి. 10 to 20 ఇయర్స్ బ్యాక్ వరకు మనం చూడగలిగితే అప్పుడు బిల్డింగ్ క్వాలిటీస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉండేవండి. ఇప్పుడు అంతా కూడా కమర్షియల్గా అయితే కడుతున్నారు. అప్పుడైతే క్వాలిటీ బాగుండేది. ఇది మనకి సెకండ్ బెడ్రూము. వెళ్ళే దారిలో రైట్ సైడ్లో కామన్ టాయిలెట్ వచ్చింది. ఇది కూడా డబల్ సైజ్ అని చెప్పచ్చు. ఈ బెడ్రూమ్ కూడా మనకి ఇంచుమించుగా 6x6 ఏగా ఇంకొక 4x6 బెడ్ పట్టేంత స్పేసు. 11x14 వుడ్ వర్క్ ఉందండి. డబుల్ వెంటిలేషన్ వచ్చింది. వుడ్ వర్క్ అయితే మనకి క్వాలిటీ అయితే బాగుంది, కానీ ఓల్డ్ మోడల్ అనిపిస్తుంది. స్లైడ్ డోర్స్ కాకుండా ఓపెన్ చేసుకునే డోర్సు. ఈ ఫ్లాట్కి అయితే ఈ బాల్కనీ హైలైట్ అండి. ఓపెన్గా బాల్కనీ వచ్చింది. 3.5 వెడల్పుతో 22 పొడవు వచ్చింది. ఇక్కడ నుంచి మనకి రోడ్డు కనిపిస్తుంది. అదేవిధంగా మన అపార్ట్మెంట్ తాలూకా ఓపెన్ స్పేస్ కూడా మనకి కనిపిస్తుందండి. దీన్ని బట్టి మనకి లైఫ్ టైమ్ గాలి వెలుతురు అయితే వస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మంచి బాల్కనీ అని చెప్పొచ్చండి. 2 BHK ఫ్లాటే కానీ ఇంచుమించుగా మనకి 3 BHK స్పేస్లో కడితే ఎలాగుంటుందో అలాగైతే అన్నీ కూడా మనకి మంచి స్పేసెస్గా అనిపించే బిగ్ సైజులో హాల్ వచ్చింది. 23 అంటే చాలా పొడవంటి హాలు. రెగ్యులర్ సైజు 10 వచ్చింది వెడల్పు. డైనింగ్ సెపరేట్గా వచ్చింది. కిచెన్ బాగుంది, యూటిలిటీ బాగుంది. బెడ్రూమ్స్ రెండు కూడా మనకి 6x6తో పాటు మనం ఇంకొక బెడ్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే దివాన్ కట్ వేసుకోవచ్చు. ఫ్రీగా మనకైతే ఉండడానికైతే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు లక్కీగా మనకి ఓపెన్ బాల్కనీ వచ్చింది. మంచి వెలుతురు వస్తుందండి. ఇది ఒక ప్లస్ పాయింట్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తే ఎక్కడ కూడా చిన్న గీత కూడా లేదండి. ఓల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. బిల్డింగ్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కూడా మనకి పాతది అన్న ఫీలింగ్ లేదు. కొత్త దానికన్నా గట్టిగా కట్టారన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇది ఒకటి మెయిన్ పాయింట్. కొన్ని పాత కన్స్ట్రక్షన్స్ అయితే తెలిసిపోతుంది పాతవనేసి. ఇది అలా కాదు, ఓల్డ్వి మంచి క్వాలిటీగా కట్టారు కాబట్టి ఎక్కువ సంవత్సరాలు అయితే మనకి మనీకి వస్తుందండి. కొత్త ఆటలతో పోలిస్తే ఇదే ఎక్కువ సంవత్సరాలు మనీకి వస్తుందన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఈ 2 BHK ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. రేట్ అయితే రీజనబుల్గా అనిపించింది. ఎందుకంటే యూడిఎస్ మనకి 60 గజాలు ఇస్తున్నారు. ఒకవేళ జనరల్గా యూడిఎస్ వాల్యూ ఎంత ఉంటుంది, మనకి ఇచ్చే ల్యాండ్ కాల్కులేషన్ ఎంత ఉంటుందని చెప్పి మనం గెస్ చేస్తే అక్కడ ఇంచుమించుగా మనకి 1,50,000 పై మాటేనండి. సిరిపురం దగ్గరలో అయితే అలా లెక్కేసుకున్న మనకి ఓన్లీ యూడిఎస్ వాల్యూ మనం ఇస్తున్నట్టే కౌంటింగ్ వస్తుంది. ఎక్కడ కూడా మనం ఫ్లాట్ అయితే దానికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇస్తున్నట్టు అయితే కనిపించదు. 2 BHKకి రెగ్యులర్గా మనకి 25 నుంచి 30, 32, 35 కూడా మనకి యూడిఎస్ ఇవ్వడం కష్టమైపోతుంది. కొంచెం పాతది కాబట్టి స్పేసెస్గా ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కిందన అందరు ఫ్లాట్ ఓనర్స్కి కూడా ఎక్కువ ల్యాండ్ అయితే యూడిఎస్ రూపంలో రాసిస్తారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ 60 గజాలు వస్తుంది. సిరిపురంలో కాబట్టి ప్రైస్ అయితే కాస్త ఎక్కువ అనిపిస్తుందండి. 2 BHKకి అంత ప్రైసా అనిపిస్తుంది. కాకపోతే మనం ఏరియాని అండ్ మనకి ఫ్లాట్కున్న మనకి వెంటిలేషను అదేవిధంగా చక్కగా స్పేసెస్గా ఉన్నదాన్ని బట్టి అండ్ 3వ పాయింట్ మనకి యూడిఎస్, ఇలా మేజర్ పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తే ఆ ప్రైస్ అయితే పెట్టడానికైతే ఓకే అనిపిస్తుంది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కిందన మోర్ అని ఉంటుందండి. ఆ మోర్ క్లిక్ చేస్తే కిందన మళ్ళీ మోర్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే చాలా వరకు డీటెయిల్స్ ఉంటాయి. ప్రైస్ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి.
విజిటింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.